వేదిక ఉన్న దైవజనులకు కూడి వచ్చిన మీ అందరికీ కుటుంబానికి నేను ప్రత్యేకమైన వందనాలు నేను తెలియజేస్తున్నాను. టైటస్ మా తోటి సేవకుడే కానీ విషయం వారి ఫ్యామిలీలో చాలా మంచి సాక్ష్యాన్ని కలిగిన వాడు. వ్యక్తిగతంగా నాకు చాలా ప్రేమ కలిగి సహకరించేటువంటి సేవకుడు. ఆయన లేడు అన్న తెలిసినప్పుడు చాలా బాధ. ఎంత మంచి స్నేహితుడు అంటే ప్రతిదీ కూడా మరి తను షేర్ చేసుకుంటూ పరిచయంలో నాతో పోటీ పడేవాడు. ఒక్కొక్కసారి నేను ఏరియా కోఆర్డినేటర్గా ఉన్నప్పుడు తను చేస్తున్న పనిని బట్టి పెద్దవాళ్ళు గుర్తించి తను కూడా ఏరియా కోఆర్డినేటర్గా చేయాలని ఆలోచన చేసి ఏరియా కోఆర్డినేటర్ చేశారు. నేను యాక్సిడెంట్ అయినప్పుడు శ్రీధరు, నేను, టైటస్ మరి మేమందరూ కూడా ఆటోలో ఉన్నాం. యాక్సిడెంట్ అయింది. సో మా కొరకు నిజంగా ఎంతగా ప్రార్థన చేశారు. మా ఇంటికి వచ్చి నన్ను చూసి పలకరించి నాకు ఆర్థికంగా సహాయం చేసి సో నా 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 బాధను పంచుకున్నాడు. ఇంకా ఏడ్చాడు పాపం. సో అలాంటి మంచి సేవకుడు. సో మాకు విషయాలను కోల్పోవడం, వ్యక్తిగతంగా నేను కోల్పోవడం నాకు చాలా బాధాకరము. అది ఊహించలేనిది. సో నేను మంగళవారం మాట్లాడాను. టైటస్ రిపోర్టింగ్ డే ఉంది, మంగళవారం నువ్వు రావాలి హైదరాబాద్కి, డగ్లస్ అని పిలిచాడు రావాలని చెప్పారు. లేదు నాగరాజు నేను రాలేను, హాస్పిటల్కి వెళ్ళాలి, నేను ఉస్మానియా హాస్పిటల్కి వెళ్తున్నాను, నేను రాలేను అని చెప్పాడు. నెక్స్ట్ రోజే తను ఇలాగ అయిందని చెల్లి ఫోన్ చేసినప్పుడు చాలా బాధ అనిపించింది. తనకి సిఆర్పి చేసినప్పుడు తను బ్రతుకుతాడన్నటువంటి ఒక చిన్న ఆశ అయితే ఉండింది. కానీ తర్వాత డగ్లస్ అని చెప్పి నోమోర్ అన్నప్పుడు చాలా బాధ అనిపించింది. అంటే తన పరిచయం ఎంత త్వరగా ముగించబడింది ఏంటి అని చాలా బాధ అనిపించింది. మంచి దైవజనుని, మంచి స్నేహితుడిని కోల్పోయాము అన్నటువంటి బాధ మాకుంది. చాలా మీరు ఇందాక చెప్పినట్లుగా చాలా సాత్వికుడు, తగ్గింపు స్వభావం కలిగిన వాడు. ఏది చెప్పినా చక్కగా మరి పరీక్షల్లో అయితే చక్కటి రిపోర్ట్ ఇచ్చేవాడు. ఈరోజు మంగళవారం రిపోర్ట్ అంటే ఈరోజే తన అమౌంట్ డిపాజిట్ చేసేటప్పుడు ఏమాత్రం కూడా తనతో పైసలు పెట్టుకునేవాడు కాదు. అలాగా రిపోర్ట్ విషయంలో కానీ పెద్దలు పిలిచినప్పుడు కానీ ఎప్పుడు కూడా లేట్ చేసేవాడు కాదు. రెండోది డాడీ మాకు భువనగిరిలో మీటింగ్ పెడితే మేమందరూ ఉదయం వస్తే ఆయన రాత్రికే వెళ్ళిపోయాడు. మాకంటే ముందుగా లేచి ప్రార్థన చేసేటువంటి వాడు. ఎప్పుడు చూసినా ఉదయం ప్రార్థనలో ఉంటాడు, వాక్యం చదువుతుంటాడు. చాలా అంటే మంచి దైవజనుడు. ఇంత మంచి నేను ఆలోచించినప్పుడు ఏంటి ప్రభా ఇంత మంచి సేవకుని అప్పుడు తీసుకెళ్ళాలని ఆలోచన చేసినప్పుడు నాకు దేవుడు చెప్పాడు అంటే మనుషులే మీరు కూడా అన్నది గుర్తు చేశాడు. 82వ కీర్తనలో 6-7 వచనాలను చదివినప్పుడు కొంచెం ధైర్యం అనిపించింది. సౌలు కదా మనం కూడా మనుషులని, సో దేవుని చిత్తం అదని నేను సమాధాన పడ్డాను. మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేను సెలవిచ్చి ఉన్నాను. అయినను ఇతరు మనుషులు చనిపోవునట్లు మీరును చనిపోవుదురు. అంధకారంలో ఒకడు కూలినట్లు మీరును కూలుదురు. అధికారంలో ఒకడు కూలినట్లు మీరును కూలు. అధికారంలో ఒకడు అనగా నిజంగా సో మీరు దైవములు అయినప్పుడు కూడా మీరు కూడా మనుషుల్లాగా ఇదవుతారు అనేటువంటి విన్నప్పుడు నిజంగా నేను ఇది చేశాను, ధైర్యపరుచుకున్నాను. సో రాత్రి 1 గంట 2 గంటల వరకు నేను నిద్రపోలేను చనిపోయినప్పుడు. సో ఆ డగ్లస్ అనికి మాటకి ఫోన్ చేస్తున్నాను. లాస్ట్ కాలంలో విసుక్కొని ఆయన కట్ చేయడం మొదలుపెట్టాడు. సో వాళ్ళు ఏర్పాట్లో ఉన్నారు, అంబులెన్స్ అవి దాంట్లో విసుక్కున్నారు. సో నేను రాబట్టని చేశాను, రాబట్టని కూడా అదే చెప్పాను. ఈ రీతిగా పరిచయంలో చాలా చక్కటి మరి సహకారి ఉన్నటువంటి దైవజనుని కోల్పోవడం మాకు
విషవానికి ఫ్యామిలీగా ఎంతో లోటు